హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం దొండకాయ పొడి కూర ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా మనం దొండకాయలన్నీ కడిగి ఇలా బారుగా కట్ చేసి దీన్ని మనం 4 పీసెస్ చేయాలి. ఇది రెగ్యులర్గా మనం చేసుకునే దొండకాయలో మనం కారం వేసుకుంటాం కదండి, దాని బదులు మనం పొడి స్పెషల్గా చేసుకుంటాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఎవరికైతే ఫ్రైస్ ఇష్టమో అలాంటప్పుడు మనం చేసుకునే ఏ ఫ్రైలో అయినా ఇలా మీరు కనుక పొడి చేసుకుని మీరు కనుక వేసుకుంటూ ఉంటే ఇది చాలా బాగుంటుంది. సో దీనికోసం ఇలా దొండకాయలన్నీ కట్ చేసేసుకొని సైడ్ పెట్టేసుకోండి. చూసారా, నాకు ఈ దొండకాయ ముక్కలన్నీ ఇలా వచ్చేసాయి, కట్ చేసేసానండి. నెక్స్ట్ ఒక బాండీ తీసుకుని ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోండి. మనం పొడి కోసం ఇది తయారు చేస్తున్నాము. దీంట్లో కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ధనియాలు, జీలకర్ర మరియు శనగపప్పు వేసి వేయించుకోవాలి. సో మీకు ధనియాల క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండాలండి. ధనియాల కన్నా కొంచెం జీలకర్ర ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నా కూడా బాగుంటుంది. అండ్ శనగపప్పు కొంచెం ఈ రెండింటికన్నా తగ్గించుకొని వేసుకోండి. ఇవి వేడైన తర్వాత మీరు ఎంత వెజిటబుల్స్ తీసుకుంటున్నారో దానికి సరిపడా కారం కోసం ఎండుమిర్చి వేసుకోండి. ఒకవేళ మీకు ఎండుమిర్చి వద్దు అనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కానీ ఈ పొడి మీకు కనుక ఎక్స్ట్రా ఎక్కువ చేసుకుంటే ఇది మీరు నిలువ ఉంచుకోవచ్చు. దానికోసం ఎండుమిర్చి అయితేనే బాగుంటుంది. సో అట్లా చేసుకుని అవి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఇంకొక బాండీ తీసుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి. నేను ఇక్కడ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకున్నానండి. పోపు వేడైన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మీకు ఎక్కువ యూస్ చేయండి. కరివేపాకు మన హెల్త్కి చాలా మంచిది అండ్ మన హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. సో మీకు కుదిరినంత వరకు కరివేపాకు మీరు ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి, ఏ వంటల్లో అయినా సరే. అండ్ కరివేపాకు ఆయిల్లో కనుక ఫ్రై అయితే ఒక టేస్ట్ వస్తుందండి, ఆ ఫ్లేవర్ అందులో వచ్చి చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనకి పోపు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం కట్ చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇందులో వేసేసి వేయించుకోవాలి. దొండకాయ కూరకి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో మీరు చూసుకోండి. ఒకవేళ నాకు ఇలా వద్దు, మీరు ఇలా ఫ్రై వద్దు అనుకుంటే ముందుగానే జస్ట్ కొంచెం నీళ్ళల్లో దొండకాయలు ఒక 5 to 10 minutes మీరు కనుక ఉడికిచ్చారనుకోండి, అవి మెత్తపడిపోతాయి. అట్లా అయినా వేసుకోవచ్చు, లేదంటే స్టీమ్ చేసుకుని అయినా మీరు వేసుకోవచ్చు. అప్పుడు మీకు ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది అండ్ ఈజీగా మగ్గిపోతాయి. సో నేనైతే ప్రస్తుతానికి ఇలా కట్ చేసినవి వెంటనే వేస్తున్నానండి. అండ్ నాకు ఇక్కడైతే కొంచెం ఆయిల్ ఎక్కువే పడింది. సో ముక్కలు వేసేసుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ మనకి ముక్కలు మగ్గాలండి. అండ్ దొండకాయ కూర కొంచెం టైం టేకింగ్ కూడా, సో కొంచెం టైం పడుతుంది. ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 నుంచి 15 minutes ఉండాలి. ఇన్ కేస్ మీరు కనుక తక్కువ ఆయిల్ వేసుకుంటే ఎవ్రీ 5 minutesకి తీసి ఒకసారి కలుపుతూ ఉండండి. మనం ఆల్రెడీ వేయించుకున్న చల్లారిపోయాయండి. ఇవి మనం మిక్సీ జార్లో వేసుకుని దాంట్లో 2-3 వెల్లుల్లిపాయలు వేసుకుని ఇవి మనం మిక్సీ పట్టుకోవాలి. మీకు కావాలంటే మనం ఫ్రై చేసేటప్పుడైనా మీరు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు, బట్ ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. సో అండ్ దొండకాయ ముక్కలు కూడా చూసారా, ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. ఇట్లా ఇంకొక 5 minutes ఉంటే మనకి మెత్తపడిపోతుంది. అండ్ ఇది కంప్లీట్గా మెత్తపడిన తర్వాతే మనం మిక్సీ పట్టుకున్నాం కదండి కారం, ఆ పొడి అనేది వేసుకోవాలి. సో కొంచెం ముక్కలు కనుక గట్టిగా ఉంటే కంప్లీట్గా మగ్గిన తర్వాతే మనం కారం వేసుకోవాలి, లేదంటే ముక్కలు ఇంకా అలా గట్టిగానే ఉండిపోతాయి. సో చూసారా, ఇక్కడ ఆల్మోస్ట్ మనకి మొత్తం పడిపోయాయి. ఇన్ కేస్ మీకు కనుక ఆయిల్ ఎక్కువ పడుతుంది అనుకుంటే మీరు కొంచెం వాటర్ వేసైనా మీరు మగ్గించుకోవచ్చు. నేనైతే మొత్తం ఆయిల్తోనే మగ్గించానండి. సో వాటర్ అయినా మీరు యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చూసారా, మనకి ముక్కలు ఆల్మోస్ట్ మెత్తపడిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న కారం ఇందులో వేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఎండుమిర్చి వేస్తే కావాలంటే మీరు పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోండి. ఒకసారి మీరు ఇవన్నీ కలిపేసుకోండి.
అండ్ లాస్ట్లో మీకు కనుక కావాలి అంటే మీరు ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఏమీ యాడ్ చేయలేదు. ఇంతేనండి, చాలా టేస్టీ అయిన దొండకాయ పొడి కూర రెడీ. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.